హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు బ్లాగ్స్ అండి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మూగ జంతువులు అండి. పాపం అవి ఎక్కడి నుంచి వచ్చాయి, శ్రీరామనవమి కదా ఈరోజు. సో ఇక్కడికైతే వచ్చాయి. నేనైతే ఏం చేయలేదు, అండ్ పులిహోర ఉంటే అదైతే పెడదామని అయితే డిసైడ్ అయిపోయాను. పాపం ఆల్రెడీ ఒక కోత వచ్చేసి వాటర్ బాటిల్ ఇట్లా పోస్తూ ఉంటే నీళ్ళు తాగిందండి పాపం. ఇప్పుడు మరి ఇంకా కొన్ని కోతులు అయితే వచ్చాయి, అవి కూడా ఫుల్ ఆకలితో ఉన్నాయి. సో వాటికైతే నేను ఫుడ్ పెడదామనేసి డిసైడ్ అయ్యాను. అది వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఫస్ట్ టైం నేను నా ఛానల్ని చూసిన వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ అయితే పులిహోర అయితే చేశాను. అవి నైట్ టైం అయితే వచ్చాయండి. పాపం ఊరంతా తిరిగేసి వచ్చినట్టున్నాయి. సో ఈ బ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు నైట్ అండి షూట్ చేశాను. సో ఇంకా ఇంట్లో మేము వైట్ రైస్ అంతా తినేసాము. ఇవి నైట్ అయితే వచ్చాయి. పాపం చాలా ఆకలిగా ఉన్నాయన్నమాట. వాటర్ కూడా చాలా ఎక్కువ దప్పి కొన్నట్లున్నాయి. అందుకని ఇంకా ఇంట్లో ఏం లేవు, అని ఫ్రూట్స్ కూడా ఏం లేవు. సో వాటర్ అయితే ఇచ్చానండి. ఒక బాటిల్ నిండా తాగేసింది పాపం కోతి అనేది. బాటిల్ ఫుల్గా ఇలా పెట్టేసింటే మొత్తం అనేది తాగేసింది. ఇంకా ఇంట్లో ఉన్న ఒక వేస్ట్ బాటిల్ని తీసుకొని పోయేసి వాటికనేది ఇచ్చాను. ఇంకా మిగిలిపోయిన ఇంట్లో ఉన్నదే అండి, మిగిలిపోయినది అనేది కాదు. ఇంట్లో ప్రస్తుతం అవైలబుల్ ఉన్న పులిహోర ఒకటే నేను వాటికైతే పెట్టగలిగాను. సో నాకు చాలా బాధ అయితే అనిపించింది. ఈ ఎండాకాలంలో పాపం వాటికి ఫుడ్ లేక అలంటిస్తూ ఉన్నాయన్నమాట. అవి తింటాయో తినవో అనుకున్నాను. చూడండి ఎలా తీసుకొని తింటున్నాయో. ఇంకా నేను వాటికి గలీజ్ అని కూడా అనుకోకుండా అవి తీసుకొని తింటున్నాయి. నేనేమైతే ఏమనలేదు. సో అవి వాటికి పడలేదు, గొడవ పడుతూ ఉన్నాయి. వీటిని అనేది ఇది గాట్రిస్తూ ఉందన్నమాట. నువ్వు ఎందుకు తింటున్నావు, వెళ్ళిపో అన్నట్లుగా అరుస్తుందన్నమాట. ఆయన కూడా పాపం అది దొంగగా తింటూ ఉందన్నమాట, ఇది చూడకున్నప్పుడు. ఇంకా వాటర్ అనేది ఇదేనండి ఫస్ట్ తాగింది. ఇంకా దానికి ఫుల్ అయిపోయినాయి. ఇంకా వేరేది దానికి పెడితే అది భయపడి తాగలేదు. ఇంకొకటి ఉంది కదా, దానికి ఇలా చూపించాను, అదైతే వచ్చి తాగేసింది. ఎన్ని వాటర్ తాగిందంటే చాలా వాటర్ అయితే తాగిందండి. ఒక బాటిల్ కాకుండా 1.5 బాటిల్ అనేది తాగిందండి పాపం. ఈ ఎండాకాలంలో నోరు ఆరకపోయి వాటర్ ఎక్కడ లేక ఇంటి దగ్గరకు వెళ్తే వీటిని అనేది కొడుతూ ఉంటారు కదా. పాపం అలా చేయకండి. అవి వాకిలితో వచ్చింటాయి. మీ దగ్గర ఏదున్నా కూడా పెట్టేసండి. మూగ జంతువులు కదా, అవి అడగలేవన్నమాట. అందుకని ఒక చిన్న హెల్ప్ అయితే చేసేసండి పాపం మూగ జంతువులకి. చూడండి బాటిల్ని అలా పెట్టగానే ఎలా తాగుతుందో. ఇది మా ఇంట్లో గంగాజలం వాటర్ బాటిల్ అనమాట. ఇంక ఇది ఒక్కటే ఖాళీగా ఉందన్నమాట. అందుకని ఇంక ఈ బాటిల్ అనేది ఇచ్చాను. దేవుడిది ఇంక వాళ్ళు ఆంజనేయ స్వామి లాగే కదా కోతులు అనేది. సో ఇంకా ఎంగిల్ చేసిన ఏం పర్లేదు అనేసి ఇంకా నేను వాటికైతే వాటర్ అనేది ఇలా ఇచ్చేసాను. చూడండి పోస్తుంటే ఎలా తాగుతుందో. వాటికి భయపడుతూ ఉందన్నమాట. వాటి కళ్ళు చూసి నన్నే కాటరిస్తూ ఉన్నాయి. నేనేమైనా కొడతానేమో అనేసి కాటరిస్తున్నాయి. ఆయన కూడా వాటి కళ్ళలోకి చూడకుండా మామూలుగా బాటిల్ అనేది ఇలా పెట్టగానే పాపం వచ్చి తాగేస్తుంది అనమాట. అది గసార్పుకొని మరీ వచ్చి తాగుతుంది అనమాట, కొద్దిగా వాటర్ అనేది. చాలా వాటర్ అయితే బాగా దప్పికొన్నాయన్నమాట పాపం కోతులు అనేవి. అది ఎంతసేపు తాగితే అంతసేపు అనేది నేను అలా బాటిల్ని ఉంచుతూనే ఉన్నాయి. నాకు అటు సైడ్
అంటే పెట్టడానికి ఏవి కప్స్ పెట్టడానికి అనేది లేవన్నమాట. ఎందుకంటే మొత్తం డ్రిల్లే ఉందన్నమాట ఇంటి చుట్టూ. సో అవి లోపలికి రావడానికి మేము బయటకు వెళ్ళడానికి అయితే లేదు. సో ఏమైనా బాక్స్లో పెట్టేసి వాటర్ పెడదామని అని కూడా నాకు అవైలబుల్ లేదనమాట. ఎందుకంటే అపార్ట్మెంట్లో అలానే కడతారు కదా. సో అలా అయితే ఇబ్బంది అయిపోయింది. సో ఇవి ఇలా చేయడం తప్పు. ఎందుకంటే ఓనర్స్ అరుస్తారు, అయినా కూడా మూగజీవాలు కదా, నేను ఉండలేకపోయాను. ఇక్కడ వీడియోల కోసం అనేది ఫోజ్ కోసము బయట వీడియోల కోసము ఇలా హెల్ప్ చేస్తున్నాం అన్నట్టుగా వీడియోస్ తీసి పెడుతుంటారు కదా. ఇంటి దగ్గరకు రాగానే కొట్టి పారిపోయేలా చేస్తారు. కానీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరనేది వాటికి ఏమి ఇవ్వరనమాట. ఎందుకంటే అవి ఇంటి దగ్గర ఉన్న చెట్లని అండ్ పండ్లని అన్నీ నాశనం చేస్తాయనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సమయాల్లో మనం కూడా వాటిని సంరక్షించాలి కదా. వాటిని ఆకలితో వచ్చింటాయి, సంథింగ్ నీళ్ళ కోసం వచ్చింటాయి. అందులో సమ్మర్ కదా ఇప్పుడు, పాపం చాలా ఎన్ని నీళ్ళు తాగుతుంది చూడండి ఎంతసేపు అనేది. ఒక 10 minutes నేను అలానే పెట్టాయి చూడు బాటిల్. టోటల్ కొన్ని కిందికి పోయినా సగం అన్నీ తాగేసిందనమాట పాపం. నన్ను భయపెట్టిస్తాను చూడండి. అందుకని ఫోన్ అయితే పక్కన పెట్టేసేసాను. అది భయపడుతూ ఉంది, కాటరిస్తూ ఉంది. ఇంకా అందులో మళ్ళీ ఇంకా ఇంకా బాటిల్ అనేది ఫుల్ బాటిల్ అనేది పెట్టి వాటికి అనేది ఇచ్చాను. సో కొద్దిసేపు అయిన తర్వాత తాగింది భయపడుకుంటా. అలా 1 బాటిల్ కంప్లీట్ అయిన తర్వాత మరో బాటిల్ అన్ని ఫుల్ చేసేసి ఇలా అయితే తాపిస్తున్నాను. సో మొత్తం నాకైతే చాలా బాధ అనిపించింది ఈ వీడియో తీయడం ప్లస్ వాటిని చూడడం అనేది. సో ఈ వీడియో ఎందుకు తీసానంటే ఇంటి దగ్గరకి చాలా ఇలా వస్తూ ఉంటాయి. సిటీల్లో కానీ ఊళ్ళల్లో కానీ ఇంటి దగ్గరికి కోతులు అనేది వస్తుంటాయి. పాపం అవి ఎంత ఆకలికొని తింటాయి. ఇప్పుడు అసలు అవి ఎక్కడ తింటాయి ఏం కథ అనేది అయితే ఆలోచించరు. ఏదో మనకి తోచిండేది అనేది హెల్ప్ అయితే చేయండి మూగజీవాలకి. పాపం అవి లాక్కొని తినగలవు. సో అందుకని ఎవరు ఏం పెట్టరు కాబట్టి అలా లాక్కొని వెళ్ళిపోయి తింటాయన్నమాట. ఇంకా కొన్ని అక్కడ అయితే ఉన్నాయి, అవైతే దగ్గరికి అయితే రాలేదు. ఇవి పెద్దవన్నమాట, కింగ్ వాటిలో ఇవి కింగ్ అనమాట. అందుకని వీటిని చూసి అవైతే రాలేదు. సో అవి అక్కడే ఉండిపోయాయి. ఇవి తిన్న తర్వాత వచ్చి తింటాయన్నమాట. ఇవి కడుపు నిండా తిని వెళ్ళిన తర్వాత అవైతే వచ్చి మరి తిన్నాయన్నమాట. నేనైతే ఇంకా అవి షూట్ చేయలేదు. సో ఇక్కడ అవి మొత్తం ఆడే పెట్టేశాను. సో ఇలా పెట్టడం తప్పు కదా అని అనుకోవచ్చు, మూగజీవాలు కదండి, అవేం మనుషులు కాదు కదా. సో అలా పెట్టడం నేనేమి గలీజ్ అయితే అనుకోలేదు. సో మరి తీసుకొని అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా వాటన్నిటికీ నేను అలా ఎంతసేపు అని ఉంటాం అనేసి మొత్తం అనేది వాటి దగ్గరికి అనేది పెట్టేశాను. ఒక హ్యాండ్ ఒక్కటే వెళ్తున్నానండి డ్రిల్కు. డ్రిల్ ఉన్నది కాబట్టి ఇబ్బంది అయిపోయింది, లేదంటే నేను ఏమైనా తీసుకొచ్చి పెట్టేదాన్ని. సో అపార్ట్మెంట్ కదా, వాళ్ళు ఏమన్నా అరుస్తారేమనేసి త్వరగా వాటికైతే పెట్టేసి అయితే ఇంకా లోపలికైతే వెళ్ళిపోయానండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నానండి, మూగజీవాలకి ఎంతో కొంత హెల్ప్ అయితే చేయండి. ఫుడ్ విషయంలో వచ్చేసి పాపం అవి నీళ్ళు లేక ఎక్కడ తిండి లేక అలమటిస్తూ ఉంటాయన్నమాట. అవి మనుషులు కాదు కదా పని చేసుకొని బతుక్కోవడానికి మూగజీవాలు. సో కుక్కలు కానీ సో కోతులు కానీ ప్రతి ఒక్కటి ఏదైనా కూడా జీవరాశులకు అనేది మనం హెల్ప్ చేయాలి. సమ్ చీమలకైనా కూడా అవి వచ్చిన ఇంట్లో ఒకవేళ కనిపించినా కూడా చక్కెర మటుకు కంపల్సరీగా వేయండి, అది కొద్దిగా హెల్ప్ఫుల్గా అవుతుంది. ఓకేనా. ఈ వీడియో ఎంతమందికి ఉపయోగపడుతుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే నా ఆనందం కోసం నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను. ఈ వీడియోలో ఏముంది అని అనుకోవచ్చు, ఏముంది ఏం తీశారు అసలు ఆడ మబ్బు ఉంది అనుకోవచ్చు. చూడండి ఎంత తింటున్నాయో అసలు అవి.
చాలా ఆకులు కొన్నాయన్నమాట. అందులో పల్లీలు అండ్ శనగపప్పు, వడపప్పు అన్నీ వేసాను కదా, అవన్నీ ఏరుకొని తింటూ ఉన్నాయన్నమాట. అన్నం కూడా తింటూ ఉన్నాయి. ఇంకా అక్కడంతా నేనంతా క్లీన్ చేశాను. సో ఇంకా ఫ్రంట్ కెమెరాలో అయితే బాగా కనిపిస్తుందని అయితే ఫ్రంట్ అయితే తీసాను. బ్యాక్ కెమెరాలో మబ్బు కనిపిస్తుంది అనమాట. ఇంక అందుకని ఫ్రంట్ కెమెరా అనేది తీస్తున్నాను, మీకు కనిపిస్తుందన్న ఉద్దేశంతో. సో ఇంతేనండి బ్లాగ్ వచ్చేసి. నేను వీటి కోసం అనేది బ్లాగ్ అనేది తీశాను. ఈ వీడియోలో నేను ఏమన్నా వేరేగా మాట్లాడి ఉంటే నన్ను అయితే క్షమించండి, ఓకేనా. ఇలా మీరు కూడా ఇలా మూగజీవాలకి హెల్ప్ చేస్తారా అని నేనైతే అనుకుంటున్నాను. మళ్ళీ తాగుతుందేమో అనేసి కొద్దిగా వాటర్ అనేది ఇలా పోస్తున్నాను. దానికైతే ఫుల్ అయిపోయింది. ఇంక అందుకు ఆడైతే పెట్టేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాను. మార్నింగ్ కల్లా చూసేసరికి ఫుల్ తాగేసి ఇంక ఒత్త బాటిల్ అనేది పడేసి అయితే వెళ్ళిపోయాయి. సో ఇంతేనండి ఈ వ్లాగ్. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే పక్కన రోడ్లో వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయన్నమాట. అందుకని వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఇంకా అక్కడ కొన్ని అయితే ఉన్నాయి కోతులు, అవి ఇంకా రాలేదు వీటికి భయపడి. కొన్ని అందులో పాపం ప్రెగ్నెన్సీతో ఉన్న కోతులు కూడా ఉన్నాయి. సో అవి కూడా రాలేదన్నమాట. ఇది ఇంకా వేరే అనేది తినేసి అయితే బయలుదేరి వెళ్ళిపోయాయి. సో ఇంతేనండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి, ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్.